సంఘ ప్రారంభ కాలంలో హిందూ సమాజం యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ప్రస్తుతము 99 సంవత్సరాల తర్వాత హిందూ సమాజం పరిస్థితిని మనము చక్కగా కళ్ళ ముందు చూసినట్లయితే మనకు ఆశ్చర్యం కలుగుతుంటుంది. 1925 సంవత్సరంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రారంభకులు పరంపొయిన డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించినప్పుడు హిందూ సమాజం సంఘటితం ద్వారా ఈ దేశాన్ని పరమవైభవ స్థితిని తీసుకొస్తానని చెప్పారు. సంస్థను ప్రారంభించే ముందు అనేక మంది వ్యక్తుల్ని కలిశారు, సలహాలు తీసుకున్నారు, మార్గదర్శనం కోసం అడిగారు. అలాంటి సమయంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో హిందువులని సంఘటితపరచడము చాలా కష్టమైనటువంటి పని, అసాధ్యమైన పని అని చెప్పారు. అలాగే డాక్టర్జీ అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు దేశంలో హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి పరిస్థితి సమాజంలో ఆ రోజు స్పష్టంగా కనబడ్డది. అలాగే హిందువుగా చెప్పుకోవడం, హిందువుగా జీవించడం అనేటువంటి పరిస్థితి అక్కడ కనబడలేదు. కాబట్టి హిందూ సమాజ సంఘటితం కావడం అనేటువంటిది అది అసాధ్యమైన పని అని చెప్పేసి చాలామంది ఆ రోజు డాక్టర్జీతో పాటు పనిచేసినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది స్వాతంత్ర యోధులందరూ కూడా చెప్పారు. సంఘం ప్రారంభించినాక కొన్ని రోజుల తర్వాత కూడా సమాజంలో అలాంటి పరిస్థితి ఉంది. మన దేశం యొక్క మొట్టమొదటి ప్రధాని వారి హిందుత్వం గురించి మాట్లాడుతూ నన్ను గాడిద అనండి, హిందూ మాత్రం అనకండి అని చెప్పారు. నేను ప్రమాదవశాత్తు హిందూగా జన్మించాను అని చెప్పాడు. అంటే దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక నాయకుడికి, దేశానికి మార్గదర్శనం చేసే వ్యక్తి కూడా ఇలాంటి ఆలోచనలు ఆ రోజు సమాజంలో ఉన్నది. అలాగే కొంతమంది సంఘము ప్రారంభించిన తర్వాత హిందూ సంఘటన చేస్తున్నప్పుడు, శాఖ నడుపుతున్నప్పుడు, సంఘ కార్యం జరుగుతున్నప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి ఎంత అయింది, ఎన్ని కిలోలు అయింది హిందూ సంఘటన అని చెప్పేసి హేళన చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి హిందువులు సంఘటితపరచం ఎలా అని అనేక ఉదాహరణలు చెప్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో పెద్దలందరూ కూడా. కప్పలను తీసుకొచ్చి తక్కడలో జోకడం ఎలా అయితే ఉంటుందో అలా హిందూ సంఘటన సాధ్యం కాని పని అని చెప్పారు. అనేక ఉదాహరణలు చెప్పేవాళ్ళు హిందూ సమాజం సంఘటితం కాదు, కలిసి ఉండలేదని చెప్పేసి. ఒక గ్రామంలో ఒక 10 మంది వ్యాపారస్తులు ఉండేవారు. ఆ 10 మంది కలిసి వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రతిరోజు వ్యాపారం కోసము పక్కనున్నటువంటి చుట్టుపక్కల 15 గ్రామాలకు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో కాలినడక నడుస్తుండేవాళ్ళు. వాడు పక్క గ్రామంలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో వ్యాపారం చేసుకోవడం కోసం ఉదయాన్నే 10 గంటలకు బయలుదేరారు. అట్లా నడుస్తూ పోతున్న సమయంలో చీకటి పడింది. కాబట్టి ఉదయాన్నే 6 గంటలకే మార్కెట్ ప్రారంభమవుతుంది కాబట్టి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్దామని చెప్పేసి పక్కనే రోడ్డు పక్కన ఉన్నటువంటి దేవాలయం పక్కన పడుకున్నారు. అర్ధగంట అయింది, గంట అయింది, నిద్ర పట్టింది. వరుసలో పడుకున్నారు రోడ్డు పక్కన. నిద్ర పట్టిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మేలుకు వచ్చింది. అతను మనసులో మేలుకు వచ్చిన తర్వాత చిట్ట చీకటి ఉంది, ఇక్కడ అడవి ప్రాంతము, ఎవరైనా దొంగలు వచ్చి మన పైన దోచుకుంటే మన సరుకులు ధనాన్ని దోచుకొని పోతారు అనే ఆలోచన వచ్చింది. అయితే 10 మంది పడుకుంటే నేను మొదటి వరుసలో ఉన్నాను కాబట్టి మొట్టమొదటిగా దొంగ నన్నే చూస్తాడు, నా దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నీ దొంగిలించుకొని పోతాడు అని చెప్పేసి ఆలోచన వచ్చి ఆ 9 మంది పండుకున్నది చూసి అతను మెల్లగా లేచి 1వ నెంబర్ వ్యక్తి అవతల పండుకున్నాడు. ఇదంతా గమనిస్తున్నటువంటి 9వ నెంబర్ వ్యక్తి చూస్తున్నాడు. ఆ 9వ నెంబర్ వ్యక్తి చూసిన తర్వాత అర్థమైపోయింది అతని మీద దాడి చేయడానికి దొంగలు వస్తున్నప్పుడు, కాబట్టి నేను మొదటి వాడిని అవుతానని చెప్పేసి ఆ 9వ వ్యక్తి కూడా మళ్ళీ ఆ 10వ నెంబర్ వ్యక్తి పక్కన పోయి పండుకున్నాడు. అలా 8వ నెంబర్ వ్యక్తికి మేలుకు వచ్చింది, ఈ సంఘటన చూశాడు, అతను కూడా అతని పక్కకు వెళ్ళిపోయాడు. అలా ఒకరు తర్వాత ఒకరు వెళ్ళి చూసేసరికి ఉదయం అయిపోయింది. ఆ ఉదయము వాళ్ళు ఎక్కడున్నారంటే ఏ గ్రామం నుంచి ప్రయాణం చేశారో మళ్ళీ అదే గ్రామానికి చేరారు. కాబట్టి హిందూ సమాజ పరిస్థితి ఆ రోజు అలా ఉంది అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు చెప్పారు. కానీ సంఘం యొక్క ప్రయత్నం కారణంగా ఈరోజు హిందూ సమాజం ఎలా సంఘటితమైందంటే ఈ కథకు వ్యతిరేకంగా మనం ఆలోచన చేయాలి.
కలిసి నడిచారు, కలిసి ఉన్నారు, కలిసి పడుకున్నారు. ఒకవేళ దొంగలు వచ్చినట్లయితే దాన్ని దాడి చేయడానికి వస్తే మనమందరం కలిసికట్టుగా ఉండాము. ఆ రోజు రాత్రి 2 గంటలు మేల్కొని మనను మనం రక్షించుకుందాం అనేటువంటి స్థితికి హిందూ సమాజం వచ్చింది. అలాంటి స్థితి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా నిర్మాణమైందని చెప్పొచ్చు. మనం చెప్పట్లేదు, సమస్త హిందూ సమాజంలో ఉన్నటువంటి సాధారణ హిందువు కూడా సంఘము ద్వారా హిందూ సమాజం స్వాభిమానమైనటువంటి స్థితిలోకి వెళ్ళిందని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నారు. అలాగే హిందూ అనేటువంటి పదాన్ని పలకడమే నీచత్వం అనుకున్నప్పుడు నేను హిందూ నన్ను గర్విస్తున్నానేటువంటి స్థితికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము హిందూ సమాజాన్ని తీసుకొని వచ్చింది. సంఘం యొక్క నిరంతర ప్రయత్నం ద్వారా అనేక మంది కార్యకర్తల యొక్క జీవితాలు బలిదానం ద్వారా సంఘ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు హిందూ సమాజం కోసం ఏ విషయాన్నైతే కట్టుబడి ఉన్నదో, ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని సంస్థకి ఇబ్బందులు పెట్టినప్పటికీ తన లక్ష్యాన్ని, తన ధ్యేయాన్ని నమ్ముకొని నిరంతరం పనిచేసిన కారణంగా ఈరోజు హిందూ సమాజము సంఘటిత హిందూ సమాజము, స్వాభిమాన హిందూ సమాజము, వేలెత్తి చూపినటువంటి వ్యక్తికి సమాధానం చెప్పేటువంటి హిందూ సమాజం నిర్మాణమైంది. ఇది సంఘం యొక్క నిరంతర శ్రమ ద్వారా. అలాగే ఏ దేశమైనా సరే శక్తివంతమైనటువంటి దేశమే సమాజంలో, ప్రపంచంలో గౌరవించబడుతున్నది. ఇది సృష్టి నియమం. కాబట్టి శక్తి లేనటువంటి సమాజము, శక్తి లేనటువంటి వ్యక్తి అందరికీ కూడా బలహీనమైనటువంటి వ్యక్తిలా కనబడతారు. కాబట్టి ఏ సమాజమైనా సరే శక్తివంతమైన సమాజం నిర్మాణం కావాలి. ఈ పాఠము, ఈ మాట అనేటువంటి విషయం ఏదైతుందో మన హిందూ సమాజానికి కొత్తదేమి కాదు. మన హిందూ సమాజంలో, మన సంస్కృతిలో, సాంప్రదాయాల్లో మన దేశం, మన వారసులు, మన సంస్కృతి శక్తి ఉపాసన దేశం మనది. 1000 సంవత్సరాల బానిసత్వ కారణంగా, మన యొక్క సహజ లక్షణాలు కోల్పోయిన కారణంగా సమాజం శక్తివంతం కావడానికి ఆలోచించాము 99 సంవత్సరాలు. మన 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శక్తి ఉపాసన దేవతలు. కాబట్టి ప్రతి దేవత చేతిలో శస్త్రహస్త్రాలు ఉంటాయి. ధర్మ సంరక్షణ కోసం శక్తిని ఉపాసన చేసేటువంటి దేవతలు ఉన్నటువంటి దేశం. అలాంటి ఉపాసకులు మనమందరం కూడా. అందుకే చెప్తుంటారు, శక్తి సహితం శివం శివం, శక్తి రహితం శవం శవం అని చెప్తుంటారు. స్వామి వివేకానంద కూడా నిద్రపోతున్నటువంటి హిందూ సమాజానికి ఒక కరెంట్ షాక్ లాగా చెప్పాడు, బలమే జీవనము, బలహీనతే మరణం అని చెప్పేసి. కాబట్టి 1000 సంవత్సరాల బానిసత్వంలో ఇలాంటి స్వాభావిక గుణాలు కోల్పోయిన సమాజంలో శక్తి నిర్మాణం కావాలి. ఎప్పుడైతే శక్తి నిర్మాణమైనటువంటి దేశం ఉంటుందో ప్రపంచ దేశాలు వింటాయి. స్వాతంత్రం పూర్వము మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జ్ఞానవంతులే. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించడానికి స్వతంత్రం కోల్పోయినటువంటి దేశంలో వెళ్ళినప్పుడు జగదీష్ చంద్రబోస్ కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ కానీ వెళ్తున్నప్పుడు బానిసత్వ దేశంలో ఉన్నటువంటి మాటలు మేము ఉపన్యాసాలు వినమని చెప్పేసి జపాన్ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రకటించారు. జ్ఞానం ఉంది ఆ రోజు మనకి, కానీ శక్తి లేదు. మన దేశాన్ని మనం స్వాతంత్రం తీసుకోలేము, బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయాము. కాబట్టి శక్తిహీన సమాజాన్ని ప్రపంచం ఎప్పుడు గౌరవించదు. శక్తి సహిత సమాజాన్ని ప్రపంచం గౌరవిస్తుంది. ఈ 99 సంవత్సరాల కారణంగా మన దేశం శక్తివంతమైంది. శక్తివంతమైనటువంటి దేశాన్ని గౌరవిస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. కాబట్టి దేశానికి శక్తి అవసరం. ఆ కావలసినటువంటి శక్తి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ద్వారా హిందూ సమాజానికి అందుతున్నది.